వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఇంకా వెలుగు పేపర్, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నాయి. ఇంకా ఏ పేపర్లో ఏ ముచ్చట్లు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మనం వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగు పేపర్లో మొదటిగా ప్రధాన అంశాలు చూస్తే పోలీసులకు ఒకే యూనిఫామ్ అంటూ ఇచ్చారు. ఇంకా ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఒకే యూనిఫామ్ ఉంది, కానీ ప్రధాని మోడీ చెప్తున్నారు పోలీసులకు ఒకే యూనిఫామ్ ఉండాలి అని. అది ఏంటి అని చూద్దాం. చింతన్ శిబిర్లో ప్రతిపాదించిన ప్రధాని మోడీ అంటూ ఆయన చెప్తున్నారు. చూద్దాం. ఇక పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలనేది నా సూచన. ఇలానే ఉండాలని నేను రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని అనుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించండి అంటూ చెప్తూ ఉన్నారు. పోలీసులందరూ కూడా ఒకటే యూనిఫామ్ ఉండాలని నా ఆలోచన ఉంది, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఒత్తిడి అయితే ఏం లేదు దీనిపైన అంటూ కూడా ప్రధాని మోడీ ఒక సూచన అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు అందరికీ ఇప్పుడు పదవులను బట్టి ఉంటుంది కాబట్టి అలా కాకుండా అందరికీ ఒకటే రకంగా యూనిఫామ్ ఉండాలి అనేది నా ఒక సూచన, నా ఆలోచన అదే ఉన్నది. కాబట్టి అందరు కూడా ఒకసారి ఆలోచించండి అనే విధంగా అని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం పేపర్ 5లో చూడొచ్చు అంటూ ఇచ్చారు మనకి. ఇక్కడ మొత్తానికి అయితే మనకి ప్రధాన అంశం చూసుకుంటే ఇక పోలీసులందరికీ ఒకటే యూనిఫామ్ ఉండాలి అనేది చింతన శిబిర్లో ప్రతిపాదించినటువంటి ప్రధాని మోడీ వివరించినటువంటి వివరణ ఇది అంటూ ఇచ్చారు. ఇంకా చూస్తే ఈరోజు అంతా హాట్ టాపిక్గా ఉంది. ఇక ఆ నలుగురు ఎమ్మెల్యేలని ఎందుకు బంధించినవంటూ ఆడియో టేపులు కోర్టుకు ఎందుకు ఇయ్యాలి అంటూ బండి సంజయ్ ఇటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా దొరికాయన్న 15 కోట్లు ఏమైనాయి కేసీఆర్ను ప్రశ్నించిన బండి సంజయ్. అయితే 15 కోట్లు దొరికినాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయని చెప్పారు మీరు. ఆడియో రికార్డులు బంధించాం, మేము అవన్నీ కూడా రిలీజ్ చేసాం, చూపిస్తామని అన్నారు, కానీ ఇంతవరకు చూపించలేదు. అలాగే నరసింహస్వామి దగ్గర తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీగా ఉన్నావన్నప్పుడు ఎందుకు రాలేదు ప్రమాణం చేయడానికి అనే విధంగా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలిసింది. ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇద్దరి మధ్యలో చాలా వార్ నడుస్తున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా కోట్ల రూపాయలతో కొనుక్కునే పరిస్థితికి వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇంకా చూసినట్లయితే ఇక బండి సంజయ్ మాత్రం ఆయన ప్రమాణం చేస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో. ఎందుకు కేసీఆర్ ఎందుకు రాలేదు, మేము కొనుక్కోలేదు, మేము ఏది చేయలేదు అని మేము ప్రమాణం చేయగలుగుతున్నాం, కానీ మీరు ఎందుకు రాలేదు అని కేసీఆర్ని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ అంటూ మనకి ఇచ్చారు. ఇంకా 15 కోట్లు దొరికాయని అన్నారు కదా, అవి ఏమైనాయి అంటూ కూడా కేసీఆర్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక అలాగే అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ల ఆడియో కేసీఆర్ అంటూ ఆయన కుటుంబ సభ్యులే దొంగలు అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా ఎలా ఉంటుందో దాని ఆడియో ఎలా ఉంటుందో, లీక్ అయిన ఆడియోలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంది కేసీఆర్ ప్లాన్ అంతా అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదో ప్లాన్ చేయాలని ఏదో చేయాలని ట్రై చేశారు, కాకపోతే అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఇంకా అలాగే చూసినట్లయితే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా దొంగలే అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆ స్వామీజీలు ఎవరో మాకు తెలియదు, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ ప్రమేయమే లేదు, అసలు ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ ప్రమేయమే లేదు, స్వామీజీలు అంటున్నారు, అసలు ఆ స్వామీజీలు ఎవరో కూడా మాకు తెలీదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇంకా అసలు బీజేపీ ప్రమేయం దేనిలో కూడా లేదు, ఒక డబ్బుల విషయంలోనే కాదు, ఒక స్వామీజీల విషయంలోనే కాదు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలోనే కాదు, అసలు బీజేపీ ప్రమేయం ఎలాంటిది లేదు, కానీ ఇదంతా కావాలని కేసీఆర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేది, ఒక సినిమాని తలపించే విధంగా క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా యాదగిరిగుట్ట ఆలయంలో తడి బట్టలతో సంజయ్ ప్రమాణం చేసినటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి డీల్ సంభాషణలు అంటూ లీక్ చేసిన ఆడియో టేప్లు కోర్టుకు ఎందుకు ఇవ్వలేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటప్పుడు ఆడియో టేప్స్ ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయని చెప్పారు కదా, అవన్నీ మీరు కోర్టుకు ఎందుకు సమర్పించలేదు, అవన్నీ ఎందుకు ఇతరులకు మీరు వినిపించలేదు అంటూ కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆయన తడి బట్టలతోటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా ఆయన ప్రమాణం చేశారు. అన్ని విషయాల్లో కూడా ఆ దమ్ము కేసీఆర్ నీకు లేదా అంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అనేది మాత్రం ఇద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి బిగ్ వార్ అనే చెప్పుకోవాలి మనం ఇది. ఇంకా మనం చూసినట్లయితే ఎందుకు అవన్నీ కూడా వినిపించలేదు అంటూ అడుగుతున్నారు. ఇంకా ఆయన కుటుంబ సభ్యులే అసలు దొంగలు అంటూ మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుంది అనే భయం కేసీఆర్కు అర్థమైపోయింది. ఖచ్చితంగా ఓడిపోతుంది అనే భయంతో మాత్రమే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, రైతులు ఎలాంటి
దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారో మరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వారు అనుభవిస్తున్న పరిస్థితి వారికి తెలుసు. 8 ఏళ్లలో మరి తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి కేసీఆర్కి బుద్ధి చెప్తారు ప్రజలే, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల పాలనే నడుస్తుంది అనేది ప్రజలందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనే విధంగా మాత్రం బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా అవన్నీ కూడా ఒకటైతే ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం మరి ఆడియో లీకేజెస్ ఉన్నాయన్నారు, ఆడియో టేప్స్ ఉన్నాయన్నారు. అవన్నీ కూడా మీరు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు, అవన్నీ మీరు చెప్పారు కదా, మరి అవన్నీ తీసుకొచ్చి కోర్టుకు సమర్పించాలి కదా, అవన్నీ వినిపించాలి కదా అంటూ ఆయన వాదన చేస్తున్న పరిస్థితి. మరి 15 కోట్ల రూపాయల ఫామ్ హౌస్లలో అక్కడ దొరికే ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు, అవున్నాయి ఇవన్నీ అని చెప్పారు కదా, అవన్నీ లేవు అని నేను ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నాను, మీరెందుకు రెడీగా లేరు, ఎందుకు రాలేరు అనేది కూడా ఆయన బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనం పేపర్ 3లో కూడా చూసుకోవచ్చు అనేది మాత్రం మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసే సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అంటూ మరొక ప్రధాన వార్తగా ఇక్కడ చూడొచ్చు మనం వెలుగు పేపర్లో. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఒక వినతిని కూడా అందించినట్లుగా తెలుస్తుంది మనకి ఇక్కడ. కొనుగోళ్లు కట్టు కదా అంటూ చెప్తున్నారు. ఇక బైపోల్ రిజల్ట్స్ మార్చలేరు అంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్తూ ఉన్నారు. ఇంకా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ అరుణ్ సింగ్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీపై బురద జల్లే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది, అనేక కుట్రలకు తెరలేపుతుంది, అనేక వాదనలకు తెరలేపుతున్న పరిస్థితి మాత్రం టీఆర్ఎస్దే. ఖచ్చితంగా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం తప్ప మరొకటైతే ఏదీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతాను అనే భయం మాత్రం టీఆర్ఎస్లో మొదలైంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలందరికీ కూడా అది తెలుస్తుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ అరుణ్ సింగ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా ఏ విషయమైనా సరే సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయించండి అంటూ బీజేపీ నేతలు మాత్రం చాలా పకడ్బందీగా, చాలా మరి సీరియస్గా, వాళ్ళు ఎంతో సునాయాసంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇది చెయ్యండి అని ఒక మాట మీద ఉన్నట్లుగా తెలిసింది. కానీ ఇటు టీఆర్ఎస్ మాత్రం దేనికి కూడా ముందుకు రావట్లేదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ప్రగతి భవన్ లీక్స్ అంటూ మనకి ఇక్కడ మరొక మెయిన్ వార్తగా ఇచ్చారు, దాన్ని మనం చూద్దాం. ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 2 ఆడియోలు బయటికి, మీడియాకు ముందే సమాచారం ఇచ్చి రిలీజ్ చేసిన ప్రగతి భవన్ వర్గాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు, మరొక దగ్గర ఇచ్చారు. అయితే చూద్దాం అవి ఏం లీక్స్, ఎలా ఇచ్చారు ఏంటి అని చూసినట్లయితే, తనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు వస్తారని రామచంద్ర భారతితో రోహిత్ రెడ్డి చెప్పినట్టు మొదటి ఆడియో ఉంది అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా రెండో ఆడియోలో రోహిత్కు 100, మిగతా ఎమ్మెల్యేలకు కొంత ఇవ్వాలన్నట్లు ప్రస్తావన వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ, అంటే 100 కోట్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. రోహిత్కి మాత్రం ఈ పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ విషయాల్లో చాలా వరకు మరి కొంత ఆయన కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా మాత్రం కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది తనది కూడా అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా కొన్ని అంటే ఎవరి గురించి ఏం మాట్లాడారు అనేది చూస్తే, మొదటి ఆడియో వచ్చేసి ఎమ్మెల్యేలు ఇంకా తనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా వస్తారు అనేది ఒక ఆడియో రిలీజ్ చేస్తే, ఒక ఆడియో బయటకు వస్తే రామచంద్ర భారతితో పాటు రోహిత్ రెడ్డి చెప్పినట్లు మొదటి ఆడియో అది ఉంది. ఇంకా రెండో ఆడియో చూస్తే ఇంకా రోహిత్కు 100, మిగతా ఎమ్మెల్యేలకు కొంత ఇవ్వాలి అని ఒక ప్రస్తావన కూడా, అంటే ఎంతో కొంత ఇస్తేనే కదా వాళ్ళ పార్టీలో నుంచి మన పార్టీలోకి వస్తారు, మనకి డబ్బు ఆశ చూసుకొనైనా సరే వస్తారు కదా అన్నట్లుగా చెప్పినట్లుగా ఇంకో ఆడియో ఉంది అన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చూస్తే ఫామ్ హౌస్ డీల్పై ఎన్నో డౌట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు లీడర్లు ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ఏమైనా ట్యాప్ అవుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ప్రగతి భవన్లోనే ఆ 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా కూడా ప్రస్తుత సమాచారం అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దీని గురించి చూసినట్లయితే ఇక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, మిగతా 2 నిందితులు మాట్లాడినటువంటి ఉన్నటువంటి ఆడియో రికార్డులు శుక్రవారం బయటకు వచ్చాయి. ఇక వీటిని రిలీజ్ చేయబోతున్నట్లు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ముందే లీకులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏవైతే మాట్లాడారో, పైలట్ రోహిత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, రామచంద్ర భారతి ఏదైతే మాట్లాడారో, వారందరూ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఆల్రెడీ లీకేజ్ అయ్యి ప్రగతి భవన్లో బయటకు వచ్చేసాయి శుక్రవారం, అంటే నిన్నటి రోజున అవన్నీ కూడా బయటకు వచ్చేసాయని చెప్పడం మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇంకా చూసినట్లయితే మరొకటి చూద్దాం.
ఇక పూజల కోసమే ఫామ్ హౌస్కు పోయినం అంటూ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల్లోని నిజం లేదు అంటూ బైపోల్ నేపథ్యంలో ఇదంతా చేస్తున్నారంటూ నందకుమార్ చెప్తూ ఉన్నారు. అయితే ఆయన పూజలు చేయడానికి మాత్రం ఫామ్ హౌస్కి వెళ్ళాం కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ ఇంకేదైనా డీల్ కుదుర్చుకోవడానికి కానీ మేము అక్కడికి వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇదంతా కావాలనే చేస్తున్నారు అనేది మాత్రం నందకుమార్ యొక్క మరి సంభాషణ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇదంతా కావాలని చేస్తున్నారు, బైపోల్ నేపథ్యంలోనే ఇదంతా కూడా చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పూజ చేసుకోవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళాను తప్ప వేరొక ఉద్దేశం ఏది కూడా లేదు అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మనం చూసి ఇంకా హైకోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూసినట్లయితే అన్ని సెట్ చేసి ట్రాప్ చేసినామంటూ కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు చూస్తున్నాం మనం. ఇదే మెయిన్ ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అన్ని సెట్ చేసి ట్రాప్ చేసినామంటున్నారు. అది ఏం చేశారు అనేది మనం చూసినట్లయితే ముందే కెమెరాలు వాయిస్ రికార్డులు ఏర్పాటు చేసినామంటూ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్ అంటూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో ముందే వాళ్ళు కెమెరాలు రికార్డ్ చేసేవి అలాగే వాయిస్ రికార్డ్ చేసేవి అన్నీ కూడా ముందే ఏర్పాటు చేసి పెట్టినామంటూ వాళ్ళు చెప్తున్నారు. డబ్బు దొరికిందా అని ప్రశ్నించిన హైకోర్టు. అంటే ముందే కెమెరాలు పెట్టాం, వాయిస్ రికార్డు పెట్టాం, అన్నీ పెట్టాం కాబట్టి అని చెప్పినప్పుడు అధికార పార్టీ వాళ్ళు మరి హైకోర్టు కూడా ప్రశ్నిస్తుంది. మరి 15 కోట్లు దొరికాయన్నారు కదా, అవి దొరికాయా అని క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. మరి డబ్బు దొరికిందా అని ప్రశ్నించిన హైకోర్టు పోలీసుల దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ప్రభుత్వం. ఇక నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా విచారణ ఇయాల్టికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో మరి డబ్బులు దొరికినాయని చెప్తున్నారు, అవి దొరికాయా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరు కూడా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను దాటి అవుట్ సైడ్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా కోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది నిన్నటి శుక్రవారం. ఇంకా తర్వాత ఈ రోజుకి అది వాయిదా కూడా వేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు మళ్ళీ దీనిపై ఒక విచారణ కూడా కొనసాగుతుంది అంటూ హైకోర్టు కూడా కొన్ని ఉత్తర్వులను జారీ చేసినట్టు ప్రభుత్వానికి తెలుస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా కేసీఆర్ పతనం మొదలైంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ పతనం మొదలైంది అంటూ ఇటు బీజేపీ మాత్రం పూర్తిగా నమ్మకంతో ఉంది. కేసీఆర్ పతనం మొదలైంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా చెప్పినా కారే మళ్ళీ దూసుకుపోతుంది అనేటట్లు మాత్రం ఇటు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా సరే ప్రజలు మాత్రం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ చాలామంది మరి ఇప్పుడు పార్టీలో కొనుగోలు చేస్తున్నారనేది ఒక వాదన అయితే, మందు విందులతోటి ప్రజల్ని కూడా ఎవరికి నచ్చినట్లు వారు చేస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ప్రజలను కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా ప్రతి పార్టీ చేస్తుంది అనేది ఒక వాదన అయితే, చివరికి అన్ని తీసుకొని అసలు ప్రజలు ఏం చేస్తారు, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది మాత్రం ఇంకా మరి రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. కానీ మునుగోడులో మాత్రం ప్రస్తుతానికి కేసీఆర్ పతనం మొదలైంది అనేది మాత్రం బీజేపీ నిర్ణయంగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇక ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుండు అంటూ చెప్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు అంటూ మరి ఏవైతే కేసీఆర్ హామీలు ఇచ్చారో, ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అవేవి కూడా లేకుండా చేశారు. ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అందరినీ నిరుద్యోగులని చేసేసామని చెప్పి కేసీఆర్పై మరి ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉద్యమకారులందరినీ వదిలిపెట్టి ద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని వాళ్ళందరినీ పోషిస్తున్నాం అంటూ కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టి కోట్ల రూపాయలకు అధిపతులను చేస్తున్నారు. కానీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎవరిని కూడా పట్టించుకోకుండా నీ కుటుంబాన్ని నీ పాలన నడిపిస్తున్నాం అంటూ మరి బండి సంజయ్ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మరి టీఆర్ఎస్పై ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఇంకా మనం చూద్దాం. ఇక మునుగోడు బైపోల్ తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నిక. ప్రజలారా, ఈ ధర్మయుద్ధంలో నాతో కలిసి రండి. నాంపల్లి బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన చెప్తున్నారు, ఇది తుది నిర్ణయం. ప్రజలారా, మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ధర్మయుద్ధంలో నాతో కలిసి మీరు ఉండండి, నాతో కలిసి రండి అని చెప్తున్నారు. కానీ ప్రజలైతే మేమంతా ఒక పార్టీని ఇష్టపడి ఆ పార్టీలో మీరు ఉన్నందుకు ఆ పార్టీ ఇష్టంతో మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఆ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి కొంత ఆవేదన కూడా ప్రజలు చెందుతున్నటువంటి పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన గెలిచినప్పుడు అక్కడ నేను చేయలేకపోయానని ఆవేదనతోనే ప్రజలకు మంచి జరగాలని నేను మరొక పార్టీలోకి రావడం జరిగిందని ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ప్రజలు ఈ నిర్ణయం ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా ప్రజలు మరి స్పందిస్తారు, ఏ విధంగా ప్రజలు ఎవరికి మరి సహకరిస్తారు అనేది, ప్రజలందరూ ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది మాత్రం మనకి ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఇంకా మనం వేచి ఉండాల్సిందే. కానీ మొత్తంగా ఎటు చూసుకున్నా సరే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి పతనం మొదలైందని ప్రతి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మాత్రం చాలా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి బిగ్ వార్ అనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం అటు ఎమ్మెల్యే కొనుగోలు కావచ్చు, ఇటు ప్రతిదీ కూడా ఏదో ఒకటి ఆడియో రికార్డ్స్ అంటారు, లేకపోతే ప్రమాణాలు చేయడం అంటారు, లేకపోతే ఇంకొకటి ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒక సస్పెన్స్గానే ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ సస్పెన్స్ లేపాలి అంటే ఇప్పుడు రానున్న రిజల్ట్స్ ఏంటో చూసుకుంటే కానీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తెలిస్తే తప్ప ఇంకా దీనికి ఆన్సర్ మనకి ఇంకా టైం పడుతుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది ప్రజలపైన ఆధారపడి ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా చూద్దాం. ఇక ధరణి మంత్రి జగదీష్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసిందంటూ మరొక దగ్గర మనకి ఇవ్వడం జరిగింది. ఇక టీఆర్ఎస్కు ఓటేయకపోతే స్కీమ్లు ఆగుతాయనడంపై సీరియస్ అయింది. అయితే టీఆర్ఎస్కు అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఓటేయకపోతే మీకు వచ్చే స్కీమ్లన్నీ ఆగిపోతాయి అంటూ అటు రైతుల్ని ఇటు బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు టీఆర్ఎస్ ఓటేసి గెలిపించాలి, లేకపోతే మీకు స్కీమ్లు ఏవి రావు అని కూడా ఆయన కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈసీ ఇప్పటికే నోటీసులు మరి జారీ చేసినట్లుగా, నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇవాళ మధ్యాహ్నంలోపు వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈసీ అంటూ ఇచ్చారు. ఇక లేకుంటే తగిన నిర్ణయం తీసుకుంటామని కూడా జగదీష్ రెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా మనకి వెలుగు పేపర్లో మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇక ధరణి అడ్డం పెట్టుకొని భూ ఆక్రమణలు చేస్తున్నారు అంటూ చెప్తున్నారు. ఇక జోడో పాదయాత్రలో రాహుల్తో పాటు అనేక మంది మరి ఆయనతో కలిసి నడిచినటువంటి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాహుల్తో పాటు అనేక మంది మంత్రులు అందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా అందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ఇంకా మక్తల్ ఈ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికి పాదయాత్ర, జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన కాశ్మీర్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వివరిస్తారు అన్ని విషయాలనే తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా సహకరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరిస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్తున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన చాలా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా మనకి జోడో పాదయాత్రలో మనకి తెలుస్తుంది. అయితే ఆయన రాహుల్ చెప్తున్నది ఏంటంటే ధరణిని అడ్డు పెట్టుకొని భూ అక్రమాలు చాలా చేశారు ఇప్పటికే టీఆర్ఎస్ అధికార పార్టీ వాళ్ళు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే మాత్రం ధరణి పోర్టల్ అనే దానిని నేను పూర్తిగా రద్దు చేసేస్తానంటూ కూడా ఆయన ఇప్పటికీ హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా అనేక హామీలు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతాయి అనేది కూడా ఆయన చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూస్తే మేము 25 లక్షల ఎకరాలు పెంచితే కేసీఆర్ లాక్కుంటుండు అంటూ కూడా రాహుల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత మీద జీఎస్టీ కూడా ఎత్తేస్తామంటూ ఆయన చెప్తున్నారు. ఇప్పటికే చేనేత కార్మికులపై జీఎస్టీ పడుతూ ఉంది, అది ఎంతో భారంగా ఉంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు చేనేత కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు జీఎస్టీ ప్రస్తావనతో అనేది కూడా మనకి తెలిసిన విషయమే. సో ఇంకా చూద్దాం. ఇంకా రైతులకు రుణమాఫీ చేస్తాం, పోడు భూములపై ఆదివాసుల హక్కులు యాత్రలో రాహుల్ హామీలు ఇచ్చారు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం మెయిన్ హాట్ టాపిక్గా చూసినట్లయితే అటు రాహుల్ పాదయాత్రలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే ప్రగతి భవన్లో కొన్ని ఆడియో రిలీజెస్ లీక్ అయినవనేది ఒకటి, మరి ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఒకరంటే కొనుగోలు చేయలేదు, అవన్నీ రుజువు చూపించినట్టు కొంతమంది, ప్రమాణం నేను చేస్తాను నువ్వు వస్తావా అనేది కొంతమంది, ఈ విధంగా మనకి ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్స్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నిటికీ తెరదించడానికి మాత్రం ప్రతి ఒక్కటి కూడా మరి ప్రజలను ఉద్దేశించి ప్రజల తీర్పుతోనే ఇదంతా కూడా మనకి తెలియాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి వెలుగు పేపర్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇంకా మనం చూస్తే ఇంకా ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఈనాడులో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్తలైతే ఎమ్మెల్యేల కొనుగోలుతో భాజపాకు సంబంధం లేదు అంటూ బండి సంజయ్ ప్రమాణం చేసే విషయం మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన తడిబట్టలతోటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో, ఆయన ఆలయంలో ఖచ్చితంగా నేను ఏ సంబంధం లేదు, మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం అనేది ప్రమాణం చేస్తా. కేసీఆర్ నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేస్తావా అంటూ ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితిని మాత్రం మనకి ప్రతి పేపర్లో కూడా అలాగే ఇవ్వటం జరిగింది, మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే యాదాద్రీసునిపై ప్రమాణం చేసిన బండి సంజయ్ ఆల్రెడీ ఆయన ప్రమాణం కూడా చేసేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ కూడా మనకి చూపిస్తూ ఉన్నారు, చూడొచ్చు మనం అవి ఈనాడు పేపర్లో.
అలాగే ఇంకా చూస్తే ఆ వ్యవహారం సూత్రధారి సీఎం కేసీఆర్ అని కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు బండి సంజయ్. అసలు వారి కుటుంబ సభ్యులే ఈ పాలనంతా కొనసాగిస్తూ ఈ దొంగతనాలకన్నీ పాల్పడుతున్నారు, ఏ ఆడియో లేవు, ఏవి లేవు అనేది మాత్రం మనకి ఇక్కడ ఈనాడులో ఖచ్చితంగా చూపిస్తున్నారు. నేను ప్రమాణం చేసామా, నువ్వెందుకు ప్రమాణం చేయట్లేదు అంటే ఎమ్మెల్యేలు కొనుగోళ్ళు ఏంటి అసలు ఆ విషయం అంతా బట్టబయలు చేయరా అంటూ ఆయన ప్రమాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి చాలా క్లియర్గా చూపిస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇక సాగు రుణాలు మాఫీ అంటూ రాహుల్ జోడో యాత్రలో కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు వెలుగులో కూడా చూసాం. అదే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు అండగా నిలుస్తామంటూ రాహుల్ చెప్పడం జరుగుతుంది. అడుగడుగున ఆయన జోడో పాదయాత్రలో రైతులను ఉద్దేశించి మాత్రం చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు. మరి ఇటు చేనేత కార్మికులకు కూడా జీఎస్టీ ఎత్తేస్తానని చెప్తున్నారు, అటు ధరణి పోర్టల్ను కూడా రద్దు చేస్తానని చెప్తున్నారు. రైతులను ఉద్దేశించి రైతుల రుణమాఫీలు కూడా రద్దు తీసేస్తాను అని చెప్తున్నారు. ఇంకా రైతులకు అనుకూలంగా అన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటామంటూ కూడా ఇంకా అనేక హామీలు ఇస్తూ ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రతి పేపర్లో కూడా మనకి అలాగే ఇచ్చారు. ఇక జీఎస్టీలో ఒకే స్థాయి అమలవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక భారత్ జోడో యాత్రలో రాహుల్ అనేక కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంతో మరి ఉత్సాహంగా యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయనకు ఎంతో సహకరిస్తూ ఆయనకు అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఇదే ఉత్సాహంతో నేను కాశ్మీర్ వరకు కూడా వెళ్ళగలను అనేది ప్రజల ప్రేమ అభిమానాలు నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాయి. అలసట అనేది కూడా ఏమాత్రం తెలియకుండా నన్ను ఎంతో ముందుకు ఈ పాదయాత్రలో నడిపిస్తున్నారు ప్రజలే. వారి ప్రేమాభిమానాలు నేనెంతో రుణపడి ఉంటాను వారి ప్రేమాభిమానాలకి. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనేమేం చేస్తాను అనేది కూడా వారికి హామీలు ఇస్తున్నాను, మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతాయి అనేది కూడా ఆయన ఎంతో క్లియర్గా ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇంకా చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా ఢిల్లీ నుంచే డీల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర నేతలు జోక్యం ఉండదు అంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు వెల్లడి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏ పేపర్లో చూసినా మనకి మెయిన్గా చూసింది అయితే ఢిల్లీ నుంచి డీల్ చేస్తామంటూ చెప్తున్నారు. ఇటు కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా మరి ఆయన దేనికి కూడా చెప్పిన మాట ప్రకారం ఎక్కడ కూడా వచ్చినట్లయితే లేదు. కానీ బండి సంజయ్ మాత్రం ప్రతి దానికి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏది చెప్తే దానికి రెడీగా ఉన్నట్లు తెలిసింది కేసీఆర్ మాత్రం, కానీ ఇంతవరకు బయటికి రావట్లేదు అనేది తెలుస్తుంది. అలాగే ఇక రైతులకు రుణమాఫీ చేశానంటూ ఇంకా రాహుల్ పాదయాత్రలో కూడా చెప్తున్నారు. ఇంకా ప్రతి పేపర్లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. ఇంకా కాంగ్రెస్ గెలిచాక దేశవ్యాప్తంగా అన్ని పథకాలు కూడా అమలు చేస్తామంటూ చెప్తున్నారు. ఇటు టీఆర్ఎస్ అధికార పార్టీ వాళ్ళు మాత్రం టీఆర్ఎస్కి ఓటేయకపోతే మీకు వచ్చేవన్నీ కూడా పథకాలన్నీ కూడా ఆపేస్తామని చెప్పడం, మీకున్నవన్నీ కూడా మీకు ఏది కూడా రాదు అని చెప్పేసి పథకాలన్నీ ఆపేసాం, ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్కి ఓటేయండి అని కొంత బెదిరింపులు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో కూడా మరి ఈసీ కూడా కొన్ని నోటీసులు జారీ చేసినా కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. సో ఏ పేపర్లో చూసినా ఇవాళ మాత్రం ప్రతిదీ ఒక హాట్ టాపిక్గానే చూడొచ్చు మనం. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.